గెట్ వన్ టూ అంటూ ఓ మార్ట్ భారీ స్కామ్ కు తెరలేపింది. ఒకటి కొంటే ఒకటి ఉచితం అనే ఆఫర్లతో కస్టమర్ల జేబుకు చిల్లు పెడుతుంది. తీరైగా కొనుగోలుదారులకైతే ఆ ఐటెం కొన్న తర్వాత సిస్టమ్ అప్డేట్ కాలేదు, ఈ వస్తువుకు ఆఫర్ వర్తించదు అంటూ ఘరానా మోసానికి పాల్పడుతూ వినియోగదారులను గందరగోళానికైతే గురిచేస్తున్నారు. ఫ్రీ అంటూ ఆ మార్ట్ చేసిన భారీ ఆఫర్ల బండారపై బీఆర్కే న్యూస్ ఛానల్ అయితే స్పెషల్ ఫోకస్ పెట్టింది. మార్కాపురం జిల్లాలో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ఆఫర్ల భాగోతం బయటపడింది. ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ ఆఫర్ ప్రకటించి వాస్తవంగా మాత్రం ఒక్క ప్యాకెట్ మాత్రమే ఇస్తున్నారని కొనుగోలుదారులు చెప్తున్నారు. అయితే ఆఫర్ లేదంటూనే బిల్లులో మాత్రం బై వన్ గెట్ వన్ అని ప్రింట్ చేసి ఇవ్వడం ద్వారా వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇక ఆఫర్ ప్రకారం రెండో ప్యాకెట్ ఇవ్వాలని వినియోగదారులు అడిగితే సిబ్బంది అయితే స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా మాట దాటివేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఇదేమిటి ప్రశ్నిస్తే స్మార్ట్ పాయింట్ మేనేజర్ బెదిరింపులకు పాల్పడుతూ కేసు అయితే పెడతామని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఇక కస్టమర్లతో మహిళా సిబ్బంది అగౌరవంగా మాట్లాడుతున్నారని పలువురు వినియోగదారులు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కేవలం ఒకరి అనుభవం కాదని, పలు సందర్భాల్లో ఇదే తరహా మోసం జరుగుతుందని స్థానికులు వాపోతున్నారు. ఇక వీళ్ళ టార్గెట్ మధ్యతరగతి కుటుంబాలేనా అంటే అవునని అంటున్నారు అక్కడి స్థానికులు. సామాన్య వినియోగదారులను అయితే ఆకర్షించేందుకు ఆఫర్లు, గిఫ్ట్ కార్డులను ఎరగా అయితే వేస్తున్నారన్నారు. ఇక తక్కువ ధరకు ఎక్కువ వస్తువులు వస్తున్నాయనే ఆశతో వెళ్లి భారీ మోసాలకైతే గురవుతున్నట్లు బహిరంగంగానే తెలుస్తుంది. ఇక నిజానికి తక్కువ ధర అని చెప్తూనే ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరను బిల్లులో వేసి ఆపై ఆఫర్ కూడా ఇస్తున్నట్లు చూపి మోసం చేస్తున్నారని ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మార్కాపురం జిల్లాలో రిలయన్స్ స్మార్ట్ పాయింట్ మోసాలపై వినియోగదారుల పరిరక్షణ శాఖ అధికారులకైతే ఫిర్యాదు చేసినప్పటికీ వారి నుండి స్పందన లేకపోవడంపై బాధితులైతే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెద్ద పెద్ద బ్రాండ్ల పేరుతో పనిచేస్తున్నటువంటి మాటలలో ఇదే తరహా అవకతవకలు జరగడం ఆందోళన కలిగించే విషయమని వాపోతున్నారు. ఇక అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి మోసాలు కొనసాగుతున్నాయని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా వినియోగదారులు హక్కులను కాలరాస్తూ ఇక ఆఫర్ల పేరుతో ప్రజల జేబులు గుల్ల చేస్తున్నటువంటి రిలయన్స్ స్మార్ట్ పాయింట్ యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. అదేవిధంగా రిలయన్స్ స్మార్ట్ పాయింట్లు అయితే కొనుగోలు చేసే సమయంలో ప్రజలు వారి మోసపూరిత ప్రకటన పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరూ మోసపోవద్దని బాధిత వినియోగదారుడైతే స్పష్టంగా హెచ్చరిస్తున్నారు. ఎంఆర్పీ మీద 50% ఆఫర్ ఎట్లా పెట్టారు? ఇప్పుడు మీరు ఆఫర్ పెట్టారు కదండి, ఇందా చూపించారు కదా మొబైల్ లో, చూపించండి ఒకసారి. 129 రూపీస్ కాబట్టి 64 పడింది. రెండు తీసుకుంటే రెండు కలిపి 129 రూపీస్ పడింది ఎంఆర్పీ మీద. అంటే ఇప్పుడు దాని మీద ఏముందండి, బై వన్ గెట్ వన్ ఉందా లేకపోతే ఏముంది చూపించండి. మార్కాపురం ప్రజలందరికీ నా నమస్కారము. ఈరోజు తెలియజేయటం అనగా నా పేరు రవిశంకర్ అండి. నేను మార్కాపురం రిలయన్స్ స్మార్ట్ లో ఈరోజు స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయని చెప్పంటే ఎంకేఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ని తీసుకున్నాను. వీళ్ళు బై వన్ గెట్ వన్ అని ఫ్రీ కంపెనీ ఆఫర్ గా ఇస్తున్నారు. దీని మీద 129 రూపాయలు ఎంఆర్పీ ఉంటుంది. దీని మీద ఈ రోజు 50% ఆఫర్ తోటి అంటే 64 రూపాయలకి 2 ప్యాకెట్లు ఇస్తున్నానని చెప్పంటే నేను ఆర్డర్ ఇచ్చాను. తీరా చూస్తే ఒక్క ప్యాకెట్ మాత్రమే వచ్చింది. దీని మీద మాత్రం బై వన్ గెట్ వన్ అని బిల్లు మీద రాసింది. ఇక్కడికి వచ్చి అడిగితే మేము ఒకటే ఇస్తాము, మీకు చేతనం చేసుకోండి, మీరు ఎవరికైనా చెప్పుకోండి అని చెప్పి చెప్తున్నారు. ఈ రకంగా ఈ స్మార్ట్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి. తూకాలు తక్కువ తోటి ఎంఆర్పీలు వేరు ఎంఆర్పీలు వేసేది, స్టార్ట్ ఎక్స్పైరీలో ఇచ్చేది, ఒక్కొక్కసారి ఎక్స్పైరీ ఉన్న ఐటమ్స్ నే ఇస్తూ ఉండేది. ఇలా మోసం చేస్తున్నారు. మనం 4-5 ఐటమ్స్ కనుక ఒక్కసారి ఆర్డర్ ఇచ్చిన మాట అయితే వాళ్ళు 3 ఐటమ్స్ వేసి ముందుగానే వచ్చి ఓటీపీ తీసేసుకొని మనకి ఇంట్లో ప్యాకింగ్ ఇచ్చేసిపోతున్నారు. మనం ఓపెన్ చేసిన తర్వాత మాకు సంబంధం లేదు, మేము సీల్ ఉన్న ప్యాకెట్ ఇచ్చాము అని చెప్పి ఈ రకంగా మోసం చేస్తున్నారు. అనేక రకాలుగా ప్రజలు మోసం చేస్తున్నారు. కాబట్టి దయవుంచి ప్రతి వస్తువును చూసుకొని మాత్రమే కొనండి. ఓపెన్ చేసిన సరుకు ప్యాకెట్లు మాత్రమే తీసుకోండి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రామ్మోహన్ అయితే అందిస్తారు. రామ్మోహన్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? అసలు అక్కడ రిలయన్స్ స్మార్ట్ గురించి అయితే బై వన్ గెట్ వన్ అంటూ మార్ట్ భారీ స్కామ్ అయితే తెరలేపింది అంటున్నారు. ఒకటి కొంటే ఒకటి ఉచితం అని ఆఫర్లతో కస్టమర్ల జేబుకైతే చిల్లులు పెడుతున్నారు అంటున్నారు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమున్నాయి మీ దగ్గర? ప్రకాశం జిల్లాలో స్మార్ట్ పాయింట్లు అయితే ఆఫర్ల పేరుతో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ప్రజలను అయితే దోచుకుంటున్నారనే చెప్పుకోవచ్చు. ఈ స్మార్ట్ పాయింట్ల పేరుతో బై వన్ గెట్ వన్ అని వాళ్ళ లోపల రేఖల్లో ఏదైతే ఉన్నో ఆ ఏది కూడా ఆఫర్లు పెట్టి స్మార్ట్ పాయింట్ లో ప్రత్యేక ఆఫర్లు అని చెప్పి పెట్టి ఆ ఆఫర్ల పేరుతో జనాలు మోసగించుతున్నారనే చెప్పుకోవచ్చు. ఇది ఎలా అంటే అక్కడ లోపల వాళ్ళ రేఖల్లో అయితే కంపెనీలు ప్రకటించేట్టు బై వన్ గెట్ వన్ అని ఉంటున్నప్పటికీ
ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నప్పటికీ మనం తీసుకున్న వెంటనే బిల్లులో ఒకటి మాత్రమే ఇస్తాము, మేము ఆఫర్ ప్రకటించాము అని చెప్పి వాళ్ళు స్పెషల్ ఆఫర్ అని చెప్పి అమౌంట్లు కట్టించుకొని తర్వాత బై వన్ గెట్ వన్ ఇవ్వకుండా మోసగిస్తున్నారు. ఇదే మట్టి ప్రశ్నించిన ఏదైతే కస్టమర్లు సైతం దుర్భాషలాడుతున్న విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, దర్శి అలాగే ఒంగోలు పెద్ద పెద్ద టౌన్ లో కూడా ఇలాంటి స్మార్ట్ పాయింట్లు అయితే కస్టమర్ల జీవనం గుల్ల అయితే చేస్తున్నారు. వాళ్ళ ఆఫర్లు అని చెప్పి ప్రకటించి ఏదైతే ఆఫర్ ప్రకటించారో ఆఫర్ లో బై వన్ గెట్ వన్ అని ఉన్నప్పటికీ కూడా బై వన్ గెట్ వన్ ప్రకారం మన చేత అమౌంట్ పే చేసుకొని ట్రిప్ లో కూడా వాళ్ళు ఇచ్చే ప్లే ట్రిప్ లో కూడా బై వన్ గెట్ వన్ అని ఉన్నప్పటికీ కూడా వాళ్ళు క్లియర్ గా వాళ్ళు పే ట్రిప్ లో ఏదైతే బై వన్ గెట్ వన్ అని మెన్షన్ చేసినప్పటికీ కూడా ఒకటి మాత్రమే ఇస్తూ మేము అలానే ఇస్తాము మా కంపెనీ రూల్ అంటూ మీరు ఎవరిని అడుక్కొని పై వాళ్ళని అడుక్కొని వాళ్ళని అడుక్కొని ఎవరిని అడిగితే మాకు భయం లేదంటూ చేస్తున్న సంఘటనలు అయితే జరుగుతున్నాయి దేవిక. రైట్. ఇక అదేవిధంగా ఇక చూసుకున్నట్లయితే అయితే ఇక వీళ్ళ టార్గెట్ అయితే మధ్య తరగతి కుటుంబాలే అంటారా? 1 గెట్ 1 బై 1 ఆఫర్ ఇస్తున్నారు కదా వాళ్ళు. యాదేవిక వీళ్ళు అయితే టార్గెట్ మధ్యతరగతి సామాన్య కుటుంబాలే. వాళ్ళని ఆఫర్ల పేరుతో ప్రకటనలు ఇచ్చుకుంటూ ఆడ ఏదైతే లోపల రేకర్లో బై వన్ గెట్ వన్ అని ప్రకటనలు ఇస్తూ ఆ ప్రకటనలకి అనుగుణంగా లేకుండా ఆ ప్రకటనలు ఏదైతే ఓన్లీ పేరుకు ప్రకటనలు మాత్రమే మధ్యతరగతి కానీ సామాన్య కుటుంబాలను కానీ టార్గెట్లు చేస్తూ వాళ్ళ దగ్గర నుంచి మోసం చేస్తూ వాళ్ళు అడిగిన ప్రశ్నించిన వారిని దుర్భాషలాడుతున్న సంఘటనలు అయితే చూస్తా ఉన్నాము. అదే విధంగా ఏదైతే బిల్లులో మనం వీళ్ళు బిల్లు ఆన్లైన్ పేమెంట్ చేసి కొంతమంది ఆన్లైన్ లో బుక్ చేస్తున్న వారికి అయితే సుమారు 120 రూపాయలు వస్తూ ఉంటే దాన్ని ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పటికి 127 రూపాయలు 128 రూపాయలు ఎక్స్ట్రా ఒక 7-8 రూపాయలు వసూలు చేయడం కూడా జరుగుతుంది. రైట్. ఇక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎంఆర్పి కంటే ఎక్కువ ధరలను బిల్లులో వేసి ఇక ఆపై ఆఫర్లు కూడా ఇస్తున్నట్లు చూపి మోసం చేస్తున్నారు అంటున్నారు, కొంతమంది ఆరోపిస్తున్నారు. సో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకుంటుందంటారా స్మార్ట్ పాయింట్స్ గురించి? దీని మీద ఏదైతే వినియోగదారులు ఉన్నారో వినియోగదారులు బోర్మాసించారు. ఆ సంబంధిత శాఖ అధికారులు ఆశ్రయించినప్పటికీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మార్కాపురం జిల్లాలో అయితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు మాకేమి పట్టదు అన్న విధంగా, ఎందుకంటే ఈ పెద్ద పెద్ద కంపెనీల దగ్గర వాళ్ళ దగ్గర ముడుపులు అందుకుంటే ఆ ముడుపులు తగ్గట్టుగానే వాళ్ళు మాకేం పట్టదన్నట్టుగా వ్యవహరించైతే గమనారం. దీని మీద ఏదైతే వినియోగదారులు ఉన్నారో సంబంధిత శాఖ అధికారులు అయితే పట్టించుకొని కలు చేసుకొని దీని మీద తగిన విచారణ జరిపి వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకొని సామాన్య ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. రైట్ రామ్మోహన్, ప్రధానంగా విజిలెన్స్ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ఇట్లాంటి రిలయన్స్ స్మార్ట్ పాయింట్లే వస్తున్నాయి, తాజాగా ఇంకా చాలా వరకు సూపర్ మార్కెట్లు కూడా విచ్చలవిడిగా విస్తరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సమయంలో ప్రయాణికులకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి జోబులకి చిల్లులు పెడుతుంటే మరి విజిలెన్స్ అధికారులు స్పందించే అవకాశం ఉందంటారా? విజిలెన్స్ అధికారులు అయితే మటుకి సంబంధిత శాఖల అధికారులు అయితే మటుకి వాళ్ళు ఇచ్చే ముడుపులకు ఆశపడి వాళ్ళైతే పట్టించుకున్న దాఖలాలు అయితే ఎంతవరకు లేవు. వీళ్ళు ఏదైతే స్మార్ట్ పాయింట్ కావచ్చు ఇంకో సూపర్ బజార్లు కావచ్చు ఆఫర్ల పేరుతో సామాన్య ప్రజల జేబులు గుల్ల చేయడమే విధిగా పెట్టుకున్నారు. వాళ్ళ మోసాలకు అడ్డు అదుపు లేకుండా అదేమంటే వీళ్ళ యాజమాన్యాలు పెద్ద స్థాయిలో ఉన్నందువల్ల వారి కనుసన్నల్లోనే ఇది జరుగుతుంది. ఇది ఒక్క జిల్లానే కాదు అంతటా జరుగుతూనే ఉంది. కానీ ఇది ఎక్కడ కూడా ఆ సంబంధిత అధికారులు తీసుకున్న దాఖలా. రామ్మోహన్, బై వన్ గెట్ వన్లో ప్రధాన మనం చూస్తున్న అక్కడ ఉన్నటువంటి వినియోగదారులతో కూడా మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అక్కడ 130 రూపీస్ చూపిస్తుంది, వాళ్ళు 64 రూపీస్కే బై వన్ గెట్ వన్ వస్తాయనేసి కూడా అక్కడ షాపింగ్ చేయడం జరిగింది. కానీ అక్కడికి వెళ్తే వేరే పరిణామం ఎదురైందనేసి కూడా అక్కడ వినియోగదారులు చెప్పుకొస్తున్నారు. మరి వారు ఎవరికి ఫిర్యాదు చేసే అవకాశం ఉందంటారు? వినియోగదారులు అయితే వినియోగదారుల ఫోరం అయితే ఆశిస్తామని గట్టిగా చెప్తున్నారు. అయినప్పటికీ అక్కడ స్మార్ట్ పాయింట్ లో వాళ్ళు ఏమాత్రం లెక్క చేయట్లేదు. మీరు ఏదో చేసుకొని మీకు దిక్కున్న చాటు చెప్పుకోండి అని బెదిరింపులకు కూడా ఇక్కడ పనిచేసే లోపల స్మార్ట్ పాయింట్ లో పనిచేసే మహిళా ఉద్యోగుల చేత బెదిరింపులకు గురి కేసులు పెడతామంటూ బెదిరింపులకు గురి చేసిన సంఘటనలు కూడా ఎదురైనవి. మరి రైట్, ఇటువంటి విషయంలో విజిలెన్స్ అధికారులు అక్కడ వచ్చి షాప్ని సీజ్ చేసే అవకాశం ఉందంటారా? లేకపోతే వాళ్ళ దగ్గర మామూలు వసూలు చేసి యథా తదా ప్రజ అన్నట్టుగా వెళ్లదీసే అవకాశం ఉందంటారా? ప్రజలైతే
కొన్ని చోట్ల అయితే తిరగబడుతున్నారు. అడుగుతున్నప్పటికీ కూడా వాళ్ళైతే వాళ్ళ తీరులో అయితే ఎలాంటి మార్పు రావట్లేదు. మా కంపెనీ రూల్ ఇదే, మేము ఒకటి పెడతాం ఒకటి ఇస్తాము, మేము ఇష్టమైతే కొనండి లేకపోతే అన్నట్టుగా బయట నుంచి ఆఫర్లు ప్రకటిస్తూ ఏదైతే లోపల పోయినాక వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలోనే ప్రవర్తిస్తున్నారు తప్పితే సామాన్య ప్రజలను అయితే ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ జేబులు గుల్ల చేసే విధంగానే ప్రవర్తిస్తున్నారు. మరి ఇదే తంతు దీని మీద- కొనసాగితే మరి ఆ రిలయన్స్ సంబంధించినటువంటి స్పాట్ పాయింట్కి వచ్చే అవకాశం లేదంటారా వినియోగదారులు ఇక రాబోయే రోజుల్లో? ఈ మోసాన్ని గ్రహించిన చాలా వరకు సామాన్య ప్రజలు అయితే దూరంగానే ఉంటున్నారు. ఎందుకంటే బయట షాపుల్లో అయితే బై 1 get 1 అన్నది తీసుకొని మళ్ళీ బై 1 get 1 ఇస్తున్నారు. కానీ ఇక్కడ ఏదో ఉంది, ఆఫర్లు ప్రకటిస్తున్న ఆఫర్లు తక్కువకి వస్తాయని సామాన్య ప్రజలు అయితే మోసపోయి వస్తున్నారు. ఇది తెలుసుకున్న వారైతే ఒకసారి విజిట్ చేసి ఈ షాప్ లో వస్తువులు కొన్న వాళ్ళైతే రెండోసారి అయితే రావడానికి ఇష్టపడట్లేదు. వారి మీద ఫిర్యాదులు చేసినప్పటికీ ఎవరు పట్టించుకోవట్లేదనే వారైతే నిరాకరిస్తున్నారు షాపులకు రావడానికి కూడా. సామాన్య ప్రజలు ఇంకొన్ని రోజులు పోతే ఇలా ఈ స్మార్ట్ పాయింట్లు ఏదైతే సామాన్య ప్రజల జేబులు గుల్ల చేసే విధంగానే వారైతే మోసాన్ని పసిగట్టి దూరంగా ఉండేదానికి కూడా సంసిద్ధం అవుతున్నారు. ఈ విషయం ఇప్పుడే వెలుగులోకి వచ్చిందా? ఇంతకు ముందు ఎప్పుడైనా ఇలాంటి వ్యవహారం జరిగిందా? లేకపోతే అక్కడ ఉన్నటువంటి షాపు ఓనర్స్ని మీరు ప్రశ్నించేది ఏమైనా జరిగిందా? ఈ విషయం ఇప్పటికీ గతంలో పలుమార్లు జరిగినప్పటికీ కొంతమంది మనకెందుకులే అని సైలెంట్ గా ఊరుకొని రెండోసారి షాపుకి రావట్లేదు. కానీ ఎవరైతే కస్టమర్లు వస్తున్నారో వాళ్ళు కొంతమంది చెక్ చేసుకొని మరి అడుగుతూ నిలదీస్తున్నప్పటికీ కూడా మోసాలు బయటపడుతున్నాయి. ఇదే విధంగా గతంలో పలుమార్లు కూడా జరిగినాయి. కొంతమంది మనకెందుకులే, ఈసారే కదా మన షాప్కి వచ్చేది, రెండోసారి మనం రావద్దు, మన షాప్ లోనే లోకల్ షాప్ లోనే కొనుక్కుందాం, మన వస్తువులు చేసుకుందాం, ఇలాంటి వాటికి రెండోసారి దూరంగా ఉందామని కొంతమంది అయితే ఇప్పటికే చాలా మంది అయితే ఈ స్మార్ట్ పాయింట్ జోలికి రావట్లేదు. స్మార్ట్ పాయింట్లు కానీ సూపర్ బజార్లు కానీ ఇంకోటి కాదు డిమార్ట్ ఇలాంటి ఏదైతే సూపర్ బజార్లు జనాలు తగ్గించారు. కానీ పట్టణాల్లో కొంతమంది ఈ ఏదో ఆఫర్లు ప్రకటిస్తున్నారు, ఈ ఆఫర్లు మనకి తక్కువకు వస్తాయని ఒక మోసపూరిత ఆఫర్లను అయితే చూసి షాపులకు కొంతమంది అయితే వస్తున్నారు. కానీ ఒకసారి కొన్నాక రెండోసారి అయితే షాపులకు రావడం మానేశారు. ప్రశ్నిస్తే రిలయన్స్ స్మార్ట్ పాయింట్ సిబ్బంది కూడా నిర్లక్ష్యపు సమాధానాలు వేస్తున్నారు. మరి వినియోగదారులు ఎవరినైనా ఆశ్రయించే అవకాశం ఉందంటారా? ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చే అవకాశం ఉందంటారా? వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, వారు ప్రవర్తిస్తున్నటువంటి విధానం పట్ల వినియోగదారులు అయితే ప్రస్తుతం అక్కడ సంబంధిత శాఖ అధికారులకైతే ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఏదైతే ఈ వినియోగదారుల ఫోరంను ఆశ్రయించి వారి మీద కేసు నమోదు చేసి వినియోగదారుల ఫోరంలో అయితే కోర్టును ఆశ్రయించి కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్న రామ్మోహన్, వినియోగదారులు కూడా ప్రధానంగా చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఏదైతే వెయిట్ విషయంలో కూడా సరుకులు నాణ్యత లేకపోవడం, ఒకటి వెయిట్ విషయంలో కూడా అవకతవకలు జరుగుతున్నాయని. మరి తూనికలు కొలతల శాఖ అధికారులు కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా కంప్లైంట్ చేస్తే? కంప్లైంట్ ఇదివరకు గతంలో కూడా కంప్లైంట్ చేశారు. ఏదైతే ఈ రిలయన్స్ నిన్న సోమవారం జరిగిన ఘటనకి సంబంధిత శాఖ అధికారులకు తూనికల శాఖల అధికారులకు అయితే కంప్లైంట్ చేశారు. కానీ వారు ఏ విధమైన చర్యలు చెప్పకపోవడంతో ప్రజలు ఆగ్రహానికి గురై మన బీఆర్కే న్యూస్ అయితే ఆశ్రయించే సందర్భం జరిగింది. ఆశ్రయించారు. మీ ద్వారా అయినా ఇది కవర్ చేసి మాకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అదేవిధంగా వాళ్ళు కోర్టును కూడా ఆశ్రయిస్తామని చెప్పుకొస్తున్నారు. ఇది రామ్మోహన్, ఫైనల్ గా మనం చేస్తున్నటువంటి బీఆర్కే న్యూస్ ఎక్స్క్లూజివ్ గా ఏదైతే రిలయన్స్ స్మార్ట్ పాయింట్ కి సంబంధించినటువంటి మనం చూస్తున్నాం, ఇది లైవ్ జరుగుతుంది. మరి దీనిపైన జరిగినటువంటి వాటి మీద కూడా అక్కడ ఉన్నటువంటి స్మార్ట్ పాయింట్ ఓనర్స్ స్పందించే అవకాశం ఉందంటారా ఇక మీదటైనా? వేచి చూద్దాం, ఇక్కడ నుంచి ఏమైనా స్పందిస్తారో లేదనేది చూడాలి. ఏదైతే సోమవారం జరిగిన ఘటనకైతేనేమి పరిస్థితులు అయితే మటుకి వాళ్ళైతే దురుసుగా మా ఇష్టం, మీరేం చేసుకుంటారో చేసుకోండి, మీరు అసలు మనం మీడియా ప్రతినిధిని కూడా అక్కడ ఉన్న మన మీడియా ప్రతినిధిని కూడా లోపలికి నువ్వు వీడియో తీయడానికి లేదంటూ మాట్లాడిన ఇదైతే విజువల్ అయితే మన వీడియోలో ప్రత్యక్షంగా ఉంది. అదేవిధంగా వాళ్ళైతే దురుసుగానే ప్రవర్తిస్తున్నారు. కానీ ఇక మీదట మనం న్యూస్ ప్రజెంట్ చేసాము. ఇప్పుడు ఈ న్యూస్ ఏమన్నా స్పందిస్తారేమో వేచి చూడాలి. మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే షాపుకు సంబంధించినటువంటి ఓనర్స్తో కూడా మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇక్కడ జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం, వినియోగదారుల మీద ప్రవర్తిస్తున్నటువంటి తీరు పట్ల ఇది ఎలా ఉందనేసి కూడా అక్కడ వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి బై 1 get 1 విషయంలో కూడా ఒకంత వినియోగదారులు ఆగ్రహం చేస్తున్నారు కదా. మరి మీరు కూడా మాట్లాడే ప్రయత్నం చేయండి. మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా చూద్దాం ఫైనల్గా.
యా మన రిలయన్స్ స్మార్ట్ పాయింట్ లో ఒక మేనేజర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్ రామ్మోహన్, రైట్ థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.